హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్యూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా ఇలా ఇలా మాట్లాడి, కుదరట్లేదండి అస్సలు. ఎందుకంటే నా వర్క్ అయ్యేసరికి ఆనే నిద్రలేసిపోతుంది. ఇంకా తెలిసిందే కదా, ఇంకా అరుచుకుంటూ తిరుగుతుంది అన్నమాట ఇంట్లో. నాకు నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు అవ్వట్లేదు, ఇంకా ఇలా వీడియో చేయడానికి అయితే అస్సలు అవ్వదు. నేను మాట్లాడినా సరే మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా అనిపిస్తుందేమో, ఆనే ఒకటి అరుస్తుంది కదా గట్టిగా అని చెప్పి చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా అది లెగలేదు. టైం చూడండి ఎంత అయిందో, 1 అవుతుంది. యాక్చువల్లీ 1 అది మామూలుగానే అలా లేట్గా లెగుస్తుంది. బట్ ఒక 5 days నుంచి ఏమవుతుందంటే నైట్ టైం పడుకోవట్లేదు అనమాట. నైట్ టైం పడుకోకుండా 5:30 అలా పడుకుంటుంది, మళ్ళీ 1 o'clock నిద్ర లెగుస్తుంది. ఇవాళ అయితే మరీ దారుణంగా 12:30కి పడుకుందండి, 2:30కి లేచిపోయింది. అప్పటి నుంచి 10 o'clock వరకు ఆడుతూనే ఉందన్నమాట. దాన్ని పడుకోబెట్టి నా వర్క్ అంతా నా పని అంతా చేసుకున్నాను. ఇప్పుడు అయింది అనమాట. ఇంకా సర్లే, ఇంకా అది లెగలేదు కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవాళ వచ్చి మీకు నేను ఇవాళ ఆన్య కోసం చికెన్ బిర్యానీ చేశానండి. కొత్త వెరైటీగా చేశాను, ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పింది అన్నమాట చెన్నై బిర్యానీ అని చెప్పి. చూడండి, నేను వంట ఏది చేసినా మీకు డీటెయిల్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే తెలుస్తుంది కదా అని చెప్పి ఫటాఫట్ అలా చేసి పెట్టట్లేదు, క్లియర్గా తెలియాలని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎలా చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్య బిర్యానీ ఎక్కువ చేస్తున్నాను. ఆన్య బిర్యానీ అడుగుతుంది అన్నమాట. దానికి గుర్తొచ్చినప్పుడల్లా మమ్మీ బిర్యానీ 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 అని. వైట్ రైస్ అయితే అసలు తినట్లేదండి, బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. కిందకి తీసుకెళ్ళు ఆడిచ్చో, నేను దాంతో కూడా ఆడి దాని వెనకాల పరిగెట్టి పెట్టేసరికి చాలా టైం అయిపోతుంది. ఆయన అది అడుగుతుంది కదా అని చెప్పి వీక్లీ కనీసం ఒక 2 సార్లైనా చేస్తున్నాను. వదిన కూడా చేస్తారు కదా, చిన్న వదిన కూడా పంపిస్తారు అనమాట బిర్యానీ చేసినప్పుడు. దానికోసమే పర్టికులర్గా బిర్యానీ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇవాళ బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ. చూడండి, చూసి ఎలా ఉందో మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీ న్యూస్ అండి. యాక్చువల్గా ఇది అయిపోయి కూడా 5 days అవుతుంది. బట్ నాకు ఇలా మాట్లాడి వీడియో తీయడానికి అయితే కుదరలేదని చెప్పాను కదా. ఇప్పటికి అంటే 1000 subscribers దాటారన్నమాట నాకు. నేను ఎవరో తెలియకపోయినా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగేది ఏంటంటే, మీకు నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయి, నా బ్లాగ్ ఎలా ఉన్నదని చెప్పి ఒక చిన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్తోనే నేను 1000 subscribers దాటగలిగాను. ఇంకా ముందుకు వెళ్తాను అనుకుంటున్నాను మీ సపోర్ట్తోనే. ప్లీజ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి, నన్ను సపోర్ట్ చేయమని చెప్పి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ఇంకా అంటే ఇప్పటి నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ కుకింగ్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ ఆన్య చెప్పలేను, అది రాత్రి పడుకోలేదు కదా అని చెప్పి ఇంకా అప్పుడు లెగదని అనుకోవడానికి లేదు, లెగిసిపోద్ది. ఇంకా అందుకని ముందు వంట చేసేసాను అనమాట. మీకు బిర్యానీ చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, 1 o'clock నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక ఇప్పుడు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇది వచ్చి చెన్నై స్పెషల్ బిర్యానీ అండి, ఎందుకంటే నేను అదే పెట్టాను. ఎందుకంటే చాలా బాగుంది, మా ఫ్రెండ్ చెప్పడం నేను చేశాను కదా. సూపర్ అంటే సూపర్ ఉందండి, నిజంగానే చాలా ఈజీ కూడా. దీనికోసం ముందుగా మనకి కారంకి ఎంత సరిపడితే అంత ఎండుమిరపకాయలు తీసుకొని వేడివేడి నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. అంటే మనకి తెలియదు కదండి కారం ఎంత ఉంటుందో ఏంటని, మామూలుగా అర్జాగా వేసుకుని మనకి ఒకవేళ మిగిలిపోయినా కూడా కారం వేరే దాంట్లో మనం వాడుకోవచ్చు. అలా ముందుగా నానబెట్టేసుకొని ఒక 10 minutes నానబెట్టిన తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో గీ సగం నూనె సగం వేసి వేడెక్కిన తర్వాత ఓన్లీ షాజీరా వేయకూడదండి దీంట్లో, ఓన్లీ చెక్క, లవంగై, ఇలాచి, పువ్వు, మరాఠీ మొగ్గ వేయాలి. వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించుకోవాలండి, బాగా మగ్గనివ్వాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి అసలు. యాక్చువల్గా ఏంటంటే చిన్నదినికి ఏమీ నచ్చవన్నమాట తొందరగా, అలాంటి చిన్నదినికి చాలా బాగా నచ్చింది బిర్యానీ. అండ్ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఎక్కువ బిర్యానీ చేస్తున్నానండి, ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా చిన్నోదినలకి మాకు కలిపే చేస్తాను మ్యాక్సిమం. అందుకని మీకు ఎప్పుడు చూపించినా నేను ఎక్కువ బిర్యానీ చూపిస్తున్నాను కదా, అంతా మేమే తినేస్తామని కాదు. దాదాపు ఒక 9 మంది దాకా తింటామండి ఈ బిర్యానీ. మాకు 2 పూటలకే వస్తుంది అన్నమాట ఈ బిర్యానీ. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేను వచ్చి
2 కేజీస్ చికెన్ తీసుకున్నానండి. దానికి నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను, చిన్నవి. మీడియం అంటే 3 చిన్నవి, 2 మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించాలండి. మనం జస్ట్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది కొంచెం నూనెలో కనీసం ఒక 15 మినిట్స్ అయినా బాగా వేయించుకోవాలి పేస్ట్ని. మీరు ఫస్ట్ అంటే మనకి తెలియదు అనుకుంటే మనకి మామూలుగా అయితే కారం చూస్తే తెలిసిపోద్ది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను వేసింది. అండ్ తర్వాత సాల్ట్, గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలండి. మీరు ఫస్ట్ కొంచెం మసాలా అంటే ఎండుమిరపకాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం మీకు సరిపోతుందో లేదో చూసుకొని టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోద్ది కదండి. రైస్ అండ్ చికెన్ వేసిన తర్వాత సరిపోద్దో లేదో దాన్ని బట్టి కొంచెం వేసుకోండి. నాకైతే నేను వేసిన పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు తర్వాత అవి కొంచెం వేయించేసిన తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కూడా టేస్ట్ కోసమే నేను వాటర్ కొలత కింద ఏమి వేయలేదు. నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను, 2 కేజీస్ రైస్ తీసుకున్నానండి. దానికి కలిపి నేను ఒక 4-5 స్పూన్స్ దాకా వేసుకుంటాను అంతే పెరుగు. తర్వాత చికెన్ వేసేసి ఇలా బాగా కలుపుకొని కూర వండుకోవాలి. చూసారా, చికెన్లోని వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తోనే ఉడికిపోద్దండి చికెన్. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇంకేమైనా చికెన్లో వాటర్ ఏమైనా ఉంటే సాల్ట్ వేయగానే చికెన్ ముక్క ఇంకా తొందరగా ఉడుకుతుంది. మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసామండి టమాటా మగ్గడానికి, తర్వాత ఇప్పుడు వేసాము. ఇంకా చికెన్ కంప్లీట్గా ఉడికిపోయి నూనె తేలుతుంది కదండి పైకి, అంటే చికెన్ ముక్క చాలా వరకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ కడిగి నేను 1 గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వాటర్ వేసి నానబెట్టాను. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసి పక్కన నానబెట్టేసుకున్నాను. దాన్ని డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట బిర్యానీలోకి. అండ్ మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేదంటే ఇలా చూసారా మధ్యలోనే అన్నం పైకి వచ్చింది, సగం ఉడికి సగం ఉడక్కోకుండా అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని దమ్ పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలి. చూసారా ఎంత పొడుగా వచ్చిందో, చికెన్ పీస్ కూడా బాగా ఉడిపోయింది. నేను గరిటతో తీస్తుంటే చికెన్ పీస్ అలా ఊడి వస్తుంది చూసారా, పర్ఫెక్ట్గా ఉడిపోయిందండి. చూడండి రైస్ కూడా ఇలా పొడి పొడిలాడుతుంది. ఇంకా చెన్నై స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను మామూలుగా ఇది ఆప్షనల్ అండి, నాకు బిర్యానీ ఉంటే ఎగ్ పక్కన ఉంటే చాలా ఇష్టం అన్నమాట మా ఆయనకి కానీ నాకు కానీ. ఇంకా అందుకని మామూలుగా బిర్యానీ ఏదైనా చేసినప్పుడు ఇలా ఎగ్స్ ఫ్రై చేసి బిర్యానీ మీద వేస్తాను. ఇంకా అలా వేసాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా బిర్యానీ అయిపోయినట్టండి, మొత్తం మగ్గిపోయింది. కాకపోతే బిర్యానీ ఎప్పుడైనా సరే వండిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగ ఉంచేస్తే కొంచెం ఏమైనా చెమ్మ కానీ ఏదైనా ఉంటే ఆవిరికి మొత్తం పోద్దండి. అందుకని బిర్యానీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపి ఎగ్స్ వేసేసి కొంచెం కొత్తిమీర జల్లి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచేసాను నేను. అండ్ ఫైనల్లీ మా లంచ్ టైంకి చూడండి కంప్లీట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా చూసారా పొలుగ్గా కనిపిస్తుంది మనకి చూడడానికి కూడా, చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి, నిజంగానే సింపుల్గానే చేశాను, దాంట్లో ఏమీ లేదు. ఒక ఎండుమిరపకాయలు నానబెట్టి పేస్ట్ చేసి వేసాను అంతే. నేను ఎంత సింపుల్గా అనుకున్నాను అంతే టేస్ట్ కూడా ఉంది అన్నమాట ఇది. ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కొంచెం ఇంటికి కావాల్సినవి ఉంటే ఎగ్స్ అత్తయ్యకి కొంచెం ఎనర్జీ డ్రింక్స్ అవి అయిపోతే తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. ఇంకా వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇంకా ఆయన భోంచేసేసి నేను భోంచేసి ఇంకా మా లంచ్ అయిపోయినట్టు. ఇంకా ఆనే నిద్రలు వేసిన దానికి పెట్టాలి. ఇవి ఆనియాకి, ఇది నాకు 5 రూపీస్ నాకు ఆనియాకేమో, కానీ ఇది కూడా అదే తినేస్తాను. ఇంకా అన్ని చాక్లెట్స్ దానికేనండి, నాకు తెచ్చారని లేదు, ఎవరికి తెచ్చారని లేదు. ఇంకా అది తింటుంది అన్నమాట. అండ్ ఇవి వచ్చి ఓఆర్ఎస్ఎల్ అండి, ఎనర్జీ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుందండి. మనకి కొంచెం నీరసంగా కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒకటి ఇది తాగితే భలే యాక్టివ్నెస్ వస్తుందండి. ఇంకా అత్తయ్యకి ఇవి తీసుకొచ్చి ఉంచుతాం అన్నమాట ఇంట్లో. కలుపుకునే ఎవరికైనా నీరసంగా కానీ ఏదైనా అనిపించినప్పుడు మనం ఎలక్ట్రోల్ పౌడర్ ఎలాగా వాటర్లో కలుపుకొని తాగుతామో ఇంకా దానికి మించి ఇది ఎనర్జీ ఇస్తుందండి, చాలా మంచిది కూడా. ఇంకా ఆయన వచ్చేటప్పుడే ఏం చేశారంటే చికెన్ అండ్ ప్రాన్ తీసుకొని వచ్చారన్నమాట. ఇంకా అవి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ పెడితే
గట్టిగా డీప్లో పెడతాం కదండి, గట్టిగా అయిపోతాయి. ఇంకా తీసి అవి నానబెట్టేసరికి ఏమవుద్దంటే ఇంకా మొత్తం ఇంకా వాటర్లోనే పోతుంది, కూలింగ్ పోయిద్ది కదండి, ఇంకా ఆ వాటర్లోనే పోయిద్ది, చప్పగా అయిపోద్ది అన్నమాట. కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దానికి తోడు రొయ్యలు కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చేయించుకొని వస్తారు కానీ దాంట్లో పేగు ఉంటుంది కదా, అది చేతితో వస్తుంది కానీ నాకు అది చూస్తే ఎందుకు అస్సలు నచ్చదు. అందుకే ఎంత టైం అయినా సరే అది మొత్తం క్లియర్గా చేసిన తర్వాతే వంట చేస్తాను. ప్రాన్ చికెన్ కడిగి పెట్టుకుంటున్నాను. చికెన్ వచ్చి బిర్యానీకి, ప్రాన్ వచ్చి కర్రీ కోసం అన్నమాట. కడిగి పెట్టుకుంటే వండేటప్పుడు ఈజీగా ఉంటుందని క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అందులో రొయ్యల్లో పేగు ఉంటుంది కదండి, ఆ పేగు వల్ల చేదు వస్తుందని చెప్పి అప్పటికప్పుడు చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, అందుకని తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అనే బాటిల్స్ ఉడకపెట్టేసుకుంటాను అనమాట. ఇంకా దానికి బాటిల్స్ ఉడకపెట్టేస్తే ఇంకా పని అయిపోయింది. ఆనేలు వేసింది, దానికి అన్నం అంతా పెట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదండి, ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇది పోహా కట్లెట్ చేస్తున్నాను అనమాట. దానికోసం మన పల్సటి అటుకులైనా పర్లేదండి, లావు అటుకులైనా పర్లేదు, కానీ పల్సటి అటుకులు అయితే కొంచెం బాగుంటాయి. పల్సటి అటుకుల్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇది గట్టిగా పిసికి బాగా మెదిపేసుకుంటాం అన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ ఒకసారి ఇది కడిగేసి దీంట్లో వాటర్ గట్టిగా పిండేసుకొని మీకు చూపిస్తాను తర్వాత ఏం చేయాలో. నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అది పోహా ఆలు కట్లెట్ చేస్తున్నాను అనమాట. దానికోసం కొంచెం ఒక 2 పల్సటి అటుకులు తీసుకున్నానండి. జస్ట్ ఇవి క్లీన్ చేసేసి వాటర్ పిండేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను. అటుకులు తీసుకున్నాను, దీనికి సరిపడా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కారం కొద్దిగా, అది కారం ఎక్కువ ఉంటుందండి. ఇది అలాగే చేసుకుంది మీకు చెప్పాను కదా ఇన్స్టెంట్గా కారం అని చెప్పి, అది ఇన్స్టెంట్గా చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం మరబట్టించింది అయిపోయింది. కొంచెం ఉప్పు కావాలంటే మళ్ళీ లాస్ట్లో చూసేసుకోవచ్చు, అంటే మొత్తం కలిపేసిన తర్వాత చూసేసుకోవచ్చు. అందుకే కొంచెం ఉప్పు వేసాను. కారం అయిపోయింది, ఆ పట్టించిన కారం అయిపోయిందండి. ఇంకా అందుకని ఇన్స్టెంట్గా చేసామన్నమాట. మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా చేసామనేది. కొంచెం పసుపు, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిర్చి కడిగేసి పెట్టుకున్నాను. ఒక 2 సరిపోతాయి, 2 మిర్చి, ఇవి బంగాళదుంప ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, జీలకర్ర కొంచెం అండి వేసి బాగా కలిపేసుకోవాలి. బాగా మెత్తగా కలిపేసుకోవాలి. మనం పిసకడం వల్ల ఉల్లిపాయలు ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి కలిపేసుకున్నాను. నాకు ఉప్పు కారం అంతా సరిపోయింది, ఇంకా నేనేం వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. లైట్గా నేనండి జస్ట్ ఫ్రై చేస్తున్నాను, ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదు. మొన్న పన్నీర్కి వేసుకున్నాం చూసారా, దానికన్నా కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంతే. అయిపోయింది, ప్యాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇలా ఉండలు చేసుకొని
అండి ఇది ఫస్ట్ మీడియం అంటే మీడియం కన్నా కొంచెం తక్కువ, అలాగని సిమ్లో కాకుండా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే, మనం ఆనియన్స్ అవి వేసాం కదండి, ఆనియన్స్ ఎలాగో గట్టిగా తీస్తాం కాబట్టి దాంట్లో వాటర్ వచ్చేస్తుంది, వాటర్ ఉండదు, మనం తొందరగానే ఫ్రై అయిపోతాయి. బంగాళదుంప కూడా మనం ఉడకపెట్టి వేసాము. అటుకులు ఎలాగో ఎక్కువ టైం పట్టదు కదండి, అందులో నేను పల్సటి అటుకులు తీసుకున్నాను. కానీ ఇవి తొందరగా అయిపోతాయండి. కట్లెట్స్ వచ్చి చాలా ఈజీగా అవుతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మనం దీన్ని ఎలాగైనా చేసుకోవచ్చు. బ్రెడ్ కట్లెట్స్ కూడా, అంటే ఇప్పుడు నేను చేసిన మిక్సర్లోనే అటుకుల బదులు బ్రెడ్ బాగా మెత్తగా పిసికేసి బ్రెడ్ వేసుకోవచ్చు. అలాగా మనం దేంతో అయినా చేసుకోవచ్చు అండి, సింపుల్ వేలో. ఇంకా వీటిని వేసి కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకొని, చూసారా కలర్ ఎలా ఉందో అలాగా రెండు వైపులా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటే ఈజీగా అయిపోతాయి కదండి. టీ టైంలో అయితే మనకి హ్యాపీగా ఇంట్లో ఉండే వాటితోనే కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే మనకి అన్నీ కలపడం అవన్నీ చేస్తే ఒక 20 మినిట్స్లో మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఒక స్టవ్ మీద వచ్చి కట్లెట్స్ వేసేస్తున్నాను. పోహా కట్లెట్ అండ్ ఇది వచ్చి టీ పెట్టేసాను అనమాట. టీతో ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక వెరైటీ స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదండి. నాకు చేయడం ఇష్టము. మా ఆయన నేను ఏది చేసి పెట్టినా తింటారండి. అలాగనే కాదు, ఏది చేసినా కూడా వంక మాత్రం పెట్టరు, తింటారు. ఒక్కోసారి బాగా అనుకుంటానమాట, ఇవాళ బాగా చేయాలి అనుకున్న రోజు ఏదో కొంచెం ఏదో కారం ఎక్కువడము, ఉప్పు తక్కువడం ఏదో అవుద్ది. ఇంకా ఆ రోజే మాట అస్సలు ఇవాళ బాలేదు లక్ష్మి అని చెప్తారు. నేను బాగా చేసి పెట్టాలన్న రోజు కుదరదండి అసలు. ఇంకా అన్నయ్యకు వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తున్నాను. నేను కొంచెం షుగర్ వేసుకున్నాను, ఒక స్పూన్ చాక్లెట్ అది మిల్క్ పౌడర్ వేసుకొని ఇలా చల్లార్చి దానికి పడతానమాట. ఇది కూడా డైలీ పట్టనండి. ఒక రోజు ఇది పెట్టాను అనుకోండి, నెక్స్ట్ డే మిల్క్ షేక్ అంటే మామూలు కూలింగ్ ఉంటాయి కదా మన మిల్క్ షేక్ కానీ, ఇంకా నెక్స్ట్ డే వచ్చి కూల్ట్ అంటే ఏదో ఒక స్నాక్ ఐటమ్ తింటుంది. తినిన దాంతోపాటు ఇది కూడా ఇంకా బలవంతంగా తాగించేస్తాను. అటు ఆడిచ్చి ఇంకా వచ్చి చూడండి మన కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. చూసారా అటు ఇటు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. రెండు సైడ్లు ఒకటే కలర్ వచ్చింది చూసారా. ఇంకా ఇది సాస్తో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సింపులే కదండి. ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చూడండి రాత్రి 12:30 అయింది. 12:30 అయినా పడుకోలేదన్నమాట. మా ఆయన ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. నైట్ ఇప్పుడు టైం చూసారా 12 అయింది. ఆకలేస్తుంది అన్నమాట బాగా, అన్నం తినలేదు. ఇంక అందుకని అత్తయ్యకి నాకు మ్యాగీతో గుడ్లు చాలా ఇష్టం అండి. మా అమ్మ అలాగే చేసి పెట్టేది. మ్యాగీ చేసినప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేదన్నమాట. అదే అలవాటు. నాకు చాలా ఇష్టం మ్యాగీ అండ్ గుడ్లు. ఇవాళ కూడా మాకు నిద్ర ఉండదు, ఎందుకంటే ఆన్య 10:30కి ఏమో పడుకుంది, 11:30కి లేచిపోయింది. ఇప్పుడు పడుకోదు. ఎన్నింటికి పడుకుంటుందో చూడాలి, మీకు చూపిస్తాను ఆన్య ఎప్పుడు ఎన్నింటికి పడుకుంటుందో. సరేనా, మ్యాగీ తినేసి మళ్ళీ వీడియో తీస్తాను. ఆన్య ఏం చేస్తుందో మీకు వీడియో తీసి చూపిస్తాను. ముందైతే మ్యాగీ తినేస్తాను, ఆకలేస్తుంది. మా ఆయన చూడండి ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. 12 అయింది. ఆఫీస్కి వెళ్ళినప్పుడే బాగుండేది, ఎందుకంటే కరెక్ట్గా 7 o'clockకి 7:30కి లాగౌట్ అయిపోయి ఇంటికి వచ్చి మాతో కొంచెం టైం స్పెండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఆఫీస్ వర్కే. మార్నింగ్ 10-10:30కి లాగిన్ అయిపోయి నైట్ 12 అయినా, ఒక్కోసారి 1కి 1:30కి కూడా లాగౌట్ అవ్వరు. ఏమైనా
ఏమైంది? విస్కీ నువ్వు తింటావా? మ్యాగీ తింటావు విస్కీ? మ్యాగీ నూడిల్స్ పిల్లకలనే పీకేసుకుంది చూడండి ఎలా ఉందో. మొన్న కొన్ని రోజులు వేసాను కదండి, వేసిన తర్వాత మళ్ళీ దిగడం మానేసిందని తీసేసాను. కానీ మళ్ళీ తీసిన తర్వాత స్టార్ట్ చేసింది అనమాట. నైట్ 2 ఆ టైంకి ఇలా తిరుగుతుందండి చుట్టూరు, ఆ బీరువా నుంచి ఈ బీరువాకి. భయం వేస్తుంది అనమాట మధ్యలో లేచి చూసినప్పుడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిందని వేసేసాను మళ్ళీ అది. ఇంక ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుందండి. వాళ్ళ నాన్న చేత పాటలు పాడిస్తుంది అనమాట ఆన్య. Yes, Papa. No, Papa. No, Papa. ఏం కావాలి? వద్దు, ఇంకా టైం 2 అయిపోయింది. నీకు